నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ నుంచి ఉంటుంది. సో సామ్సంగ్ వాళ్ళు 1 UI 6 ఏదైతే ఉందో షెడ్యూల్ అయిందన్నమాట. ఆండ్రాయిడ్ 16తో పాటు రిలీజ్ అవబోతుంది. లైక్ ఒకటేసారి స్మార్ట్ ఫోన్కి, ట్యాబ్లెట్స్కి అండ్ వాచెస్ కూడా వస్తున్నాయి. అయితే కొంచెం షెడ్యూల్కి సంబంధించిన లిస్ట్ వచ్చేసింది. ఎంతవరకు వస్తుందో తెలియదు. కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ వాళ్ళ S24 Ultra, S24 Plus, S24 FE అండ్ ఆబ్వియస్గా ఎస్ సిరీస్కి స్మార్ట్ ఫోన్స్ ఆబ్వియస్గా వచ్చేస్తాయి. తర్వాత Z Fold, Z Flip 1 UI అప్డేట్ కూడా వచ్చేస్తుంది అనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ మెయిన్ స్మార్ట్ ఫోన్స్ A56, A36 సెప్టెంబర్ 25 లోపల వచ్చేస్తుంది అనేసి అయితే అంటారు. అక్టోబర్కి వచ్చేసరికి అయితేనేమో A34, A33 అవిటికి వస్తుంది అనేసి అయితే 1 UI అప్డేట్ అయితే అనేసి అయితే ఇక్కడ మించిన అయితే చేసి రావడం. మిగతా స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన అప్డేట్స్ చూడాలి, రాగానే అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఒప్పో నుంచి అన్నమాట. ఒప్పో వాళ్ళ ఒప్పో F31 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే సెప్టెంబర్ 15 రోజున లాంచ్ అవబోతుంది అనేసి అయితే కొంచెం రూమర్స్ అయితే వస్తున్నాయి. ప్రైస్ చూసుకుంటే 20,000 నుంచి 24,000 మధ్యలో ఉండే అవకాశం, అంటే బేస్ వేరియంట్ అవుతుంది 20,000 ఉండే అవకాశం ఉంది. హైయర్ వేరియంట్ అవుతుందో 24,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే కొన్ని హింట్స్ అయితే బయటపడ్డాయి అన్నమాట. ఇక్కడ ఒప్పో F21 సిరీస్ అనేసి అయితే అంటే మేబీ నార్మల్ వేరియంట్ అండ్ ప్రో వేరియంట్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం గీక్ బెంచ్ వాళ్ళు 6.5 అప్డేట్ల SME సపోర్ట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఇది ఆర్మ్ ఆర్కిటెక్చర్కి, విండోస్ ఆర్మ్ ఆర్కిటెక్చర్. SME అంటే స్కేల్ మెట్రిక్స్ ఎక్స్టెన్షన్ అన్నమాట. సో ఇది ఆర్మ్ వాళ్ళకి యూజ్ అవుతుంది, సాఫ్ట్వేర్స్కి టెస్టింగ్ చేసే వాళ్ళకి. సో అది ఒకవేళ అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం హ్యాండ్ బ్రేక్ నుంచి అన్నమాట. సో హ్యాండ్ బ్రేక్ అంటే ఏం లేదు, మీ దగ్గర ఒక వీడియో ఉంది, ఆ వీడియో ఒక ఫైల్ 1 GB 1.5 GB ఏమో ఉంది, దాన్ని తగ్గిస్తుంది అనమాట. లైక్ 800 900 MBకి కొంచెం తగ్గిస్తుంది అనమాట. అది వర్జన్ తీసుకొచ్చి 1.10.2 వర్జన్ అయితే అప్డేట్ తీసుకొచ్చారు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం KDE లినక్స్ అనమాట. సో KDE ఏందన్న అంటే సో లినక్స్ వాళ్ళకైతే అర్థమవుతుంది. సో KDE అనేది డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్, సింపుల్ చెప్పుకోవాలంటే ఈజీగా అర్థం కావడానికి థీమ్స్ లాగా చూసుకోవచ్చు KDE. సో వీళ్ళు సపరేట్ KDE లినక్స్ని తీసుకొస్తారు అన్నమాట. సో దీంట్లో అఫీషియల్గా పబ్లిక్ టెస్టింగ్ అయితే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి అన్నమాట. పబ్లిక్ వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ని రోజులు వీళ్ళు డెస్క్టాప్ ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చేటోళ్ళు ఇప్పుడు వీళ్ళు సొంత KDE లినక్స్ని తీసుకొస్తారు అన్నమాట. వీళ్ళ కోర్ బేస్తో పాటు ఇంకొంచెం స్టేబుల్గా రోబోస్ట్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే పబ్లిక్ టెస్టింగ్ కాబట్టి ఇంకా టైం అయితే తర్వాత స్టేబుల్ వర్జన్ సపరేట్గా నేను చెక్ చేస్తాను. సో నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే AMD వాళ్ళ Ryzen 5 9500 ప్రాసెసర్ గురించి మనకు అందరికి తెలిసిందే కదా. సో ఈ ప్రాసెసర్ వచ్చే సెప్టెంబర్ 16న గ్లోబల్గా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంచెం రూమర్డ్ అయితే పుకార్లు వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా 2-3 వారాల క్రితము ఐ థింక్ ప్రీవియస్ కూడా నేను మెన్షన్ చేసిన లాంచ్ అయిందని చైనాలో. సో మేబీ ఏమైనా చేంజెస్ చేస్తారా లేకపోతే ఏందో తెలియదు, కానీ కొంచెం రూమర్ పుకార్ అయితే వస్తుంది. సెప్టెంబర్ 16 లోపల లాంచ్ అవుతుంది అనేసి అయితే. సో చూడాలి ఎట్లా ఉంటుంది ఏంది కదా అనేసి వెయిట్ చేద్దాం, దాని గురించి అయితే వెయిట్ చేద్దాం. సో నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ అనమాట. సో ఇక్కడ గేమింగ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్లో మెమరీస్ ఇన్ ఆర్బిట్ MIO అనేసి ఉంది ఫుల్ ఫామ్. ఇక్కడ ఈ గేమ్ వచ్చేసరికి అయితే ఇదే ఇయర్ లాంచ్ అవబోతుంది అన్నమాట. కానీ మంచి విషయం ఏంటంటే ఈ గేమ్ యొక్క డెమో వర్జన్ అవైలబుల్ ఉంది. సో ఇది ఇండియా గేమ్ అనుకోవచ్చు, చిన్న గేమే, సైడ్ స్క్రోలింగ్తో పాటు కూడా వస్తుంది. ఆ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ పెద్దగా అయితే ఏం లేవు. సపరేట్గా నేను దీనికి సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటాయి ఇట్లా అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే దీని యొక్క డెమో అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ ఒకవేళ అయితే మీరు డెమో డౌన్లోడ్ చేసుకొని ఆడాలనుకుంటే డెమో డౌన్లోడ్ చేసుకొని ఆడొచ్చు అన్నమాట. లిమిటెడ్ టైం ఉంటుంది, గంట అర్ధగంట గేమ్ ప్లే ఉంటుంది, ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ నచ్చింది కదా మీరు ఫుల్ గేమ్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నేను నా ఒపీనియన్ తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఈ డెమో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లో కూడా నచ్చింది మంచి అనిపించింది అంటే మాత్రమే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.